ఈ ఎకో పార్క్‌కి ఫీజుని సులభతరం చేయడం గానండి. అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం అసలు ఇక మీకు ఫ్రీ 6 దగ్గర నుంచి 9 గంటల వరకు మీరు వాకింగ్‌కి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ గూడా. సో, ఎలా చూడాలి సార్ ఆయన? ఇది చాలా అభినందించదగిన విషయం అండి. హ్మ్. ఈ ఎకో పార్కే గాకుండా మంగళగిరిలో అన్ని విషయాల్లో చిన్న విషయాలు కూడా ఆయన ఎమ్మటే రెస్పాండ్ అయ్యి, హ్మ్. అన్ని విషయాలు కూడా అతని దృష్టికెళ్ళంగానే హ్మ్. బాగా అభివృద్ధి రెస్పాండ్ అవుతున్నారు బాగా. రెస్పాండ్ అవుతున్నారు. హ్మ్. మేము సింగిల్‌గా ఎళ్లి హ్మ్. ఈ డివైడర్‌లో కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉందనంగానే హ్మ్. తెల్లారే పోక్లీనర్ తీసుకొచ్చి హ్మ్. మంగళగిరి కార్పొరేషన్ వాళ్ళని సంప్రదించి ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడ తీపిచ్చి హ్మ్. ఎమ్మటే దాన్ని అభివృద్ధి చేశారండి. హ్మ్. రెండో విషయం మంగళగిరిలో ఆసీలని చెప్పేసి హ్మ్. ఆటోలొచ్చినా, నెట్టుడు బళ్ళున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా, అవును. దౌర్జన్యం చేసి వందలు, 50 వసూలు చేసేవాళ్ళండి. హ్మ్. దాన్ని అడిగినంతని ఇవాళ ఎక్కడ ఆసీలు వసూలు చేయొద్దు హ్మ్. అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందించాము సో, వ్యాపారస్తులుగా. హ్మ్. మూడో విషయం, హ్మ్. కొండ మీద పానకం కూడా హ్మ్. ఎంతో ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారని చెప్పంగానే హ్మ్. అది కూడా రద్దు చేసేసి హ్మ్. వేరే హరే కృష్ణ వాళ్ళకి, ఇస్కాన్ వాళ్ళకి అప్పజెప్పి అవును. చాలా హ్మ్. ఇది చేశారండి. హ్మ్. దీనికి మంగళగిరిలో మాకు ఆయన ఎమ్మెల్యేగా అయినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. సో, ఒక మంగళగిరి వాసిగా అంటే మీరు చెప్తున్న ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలను గూడా ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా దానికి పరిష్కారం మార్గం చూపించే విధంగా మీకొక నాయకుడు దొరికాడు అంటే, గతంలో లోకేష్ గారు ఇక్కడ మన మంగళగిరి, మన లోకేష్ అనే నానుడి గూడా జనాల్లోకి తీసుకెళ్ళేలాగా ఆయన ప్రజలతో మమేకమయ్యారంటే ఎలా చూడాలి సార్ అది? ఈ చాలా అభినందిస్తున్నామండి. హ్మ్. మాకు ఎప్పుడు అతనే ఉండాలని మేము కోరుకుంటున్నామండి. హ్మ్. ఇంతకు ముందు ఉన్న నాయకుల్లో ఏ విషయం చెప్పినా కూడా హ్మ్. సరే అంటే వాళ్ళు గానీ అది రెస్పాండ్ అవ్వటం చాలా తక్కువ. హ్మ్. కానీ చెప్పిన వెంటనే హ్మ్. ఆ పని జరుగుతుంది అనే నమ్మకం ఒకటి మాకు ఏర్పడిపోయింది. అలానే జరుగుతున్నాయి. హ్మ్. మేము ఎప్పటికైనా ఆయనే కావాలని కోరుకుంటున్నాం. అమ్మ మంగళగిరి వాసిగా ఈ రోజున ఈ ఎకో పార్క్‌లో రోజు వాకింగ్ చేసుకునే వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉందని గతంలో ఆయన దృష్టికి తీసుకురావడం. నేను దాన్ని పరిష్కరిస్తానండి అని చెప్పి ఈ రోజున రూ. 5,00,000 సంవత్సరాంతం కూడా మీకు ఎలాంటి రుసుము లేకుండా వాకర్స్ వరకు ఉదయం 6 దగ్గర నుంచి 9 గంటల వరకు ఎలాంటి రుసుము లేకుండా ఆయన మీకు కల్పించిన అవకాశం పట్ల మీరేం చెప్తారమ్మా? నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హ్మ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. హ్మ్. వాకర్స్ అందరూ కొంతమంది కట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కట్టలేని వాళ్ళు ఉన్నారు. హ్మ్. అందరి పరిస్థితిని ఆయన గమనించుకొని హ్మ్. మంచి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. హ్మ్. మేము రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాం ఎక్కువ. సో, అంటే మాట ఇవ్వడం ప్రధానం కదమ్మా. ఆ అవును. మాట నిలబెట్టుకోవడం అనేది. అవునవును. ఇవ్వడం అనేది అందరూ ఇస్తారు. చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హ్మ్. నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ థ్యాంక్ యూ. మంగళగిరి, మీ లోకేష్ అని చెప్పి గతంలో ఒక నానుడు ఏదైతే మంగళగిరి, లోకేష్ 2 వేరు వేరు కాదు అనే రకంగా మొన్న ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసిన పనితీరు గాని, ఓడిపోయినా కూడా ఆయన జనాల్లో మధ్య ఉన్న తీరు గాని, మీకిప్పుడు ఆయన ఒక మంత్రిగా గూడా ఉన్నాడు. సో, ఇంకా డెవలప్ అవుద్ది మన మంగళగిరి ఇంకా బాగా డెవలప్ చేస్తారనే నమ్మకం ఉందంటారా? ఉందండి. నారా లోకేష్ గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. హ్మ్. డెవలప్‌మెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువున్నారండి ఈ రోజుల్లో. హ్మ్. నారా లోకేష్ గారికి థాంక్స్. సార్, లోకేష్ గారు ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో, ఇక్కడ ఎకో పార్క్‌కొచ్చే వాళ్ళందరికి కూడా ఉచితం చేస్తాను. అంటే ఆ ఫీజ్ అనేది భారం పడకూడదు వాళ్ళకని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రూ. 5,00,000 చెల్లించి సంవత్సరాంతం కూడా మీ వాకర్స్‌కి ఉచితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి అది అసలు. ఆ! ఇప్పుడు డబ్బులు కట్టేవాళ్ళు ఉంటారు, కట్టలేని వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళకి ఇది ఒక వరం. హ్మ్. సంవత్సరానికి రూ. 1,500 అంటే కనుక అవును. మనకి మిడిల్ ఫ్యామిలీకి 15 రోజులు వస్తాయి. అవును. ఆ రూ. 1,500 నెలకి. అంటే నేను సీనియర్ సిటిజన్ సార్, నాకు 1,500 తీసుకునేది. ఓకే. ఓకే. అది. కొంతమందికైతే అట్లాగనమాట. 3,000 3,000 వాళ్ళకి. అట్లాగనమాట. హ్మ్. దాని మీద చాలా బాగుంది. హ్మ్. నేను ఇటు వాకింగ్కి 95 నుంచి వస్తున్నా. హుహు. అప్పుడు ఇక్కడ ఓన్లీ శానిటోరియం ఒకటే ఉండేది, అవును. సింగిల్ రోడ్డు ఉండేది. హ్మ్. తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత హ్మ్. ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చి హ్మ్. ఈ పార్క్ కట్టిన తర్వాత హ్మ్. జనానికి చాలా హ్మ్. ఇదిగా ఉంది. సో, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్‌కి వస్తుంటారు సార్. మీరన్నట్టుగా కొంతమంది కడుతుంటారు, కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు. ఆళ్ళందరిని కూడా వాళ్ళ ఆ సమస్యని ఆ రోజు తీసుకెళ్ళి ఆయనకి చెప్పడం, ఆ సమస్య చెప్పిన దాన్ని ఆయన గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు మనం ఒక హామీ ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవడం కూడా కావాలి. అంతే కదా మరి, సో, అది చాలా గొప్ప. అది ఆ! అది చాలా గొప్ప అండి. హ్మ్. ఇప్పుడు మనం రాజకీయం మాట్లాడకూడదు వాస్తవంగా. అవును. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. సపోజ్ మనం ఒక మాట అనుకుందాం, హ్మ్. పోలవరం వల్ల ఎంత లాసు హ్మ్. ప్రభుత్వానికి, అవును. ప్రజలకు కూడా పడుద్దిగా. ఇప్పుడు మీరున్నారు, మీ మీద పడుద్ది, ఆ సార్ ఉన్నారు, సార్ మీద పడుద్ది, నా మీద పడుద్ది. అందరి మీద పడుతుంది. అది అవును. 1,300 కోట్ల రూపాయలు అంటే కనుక హ్మ్. 1000 కోట్లు
అవును. కూటమి ప్రభుత్వం పెట్టారు. అవును. ఏంటి ఉమ్. అంతకుముందు ఉమ్. దీనికి రిటర్నింగ్ వాళ్ళకి అవును. 4,450 కోట్లు పెట్టారు. అవును. మరి ఇదంతా ప్రజల మీద పడుతుంది. ఉమ్. మరి కరెంటు ఛార్జీలు పెంచారు. ఉమ్. కరెంటు ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరి మీద పడుతున్నాయిగా. అవును. 25 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చేశారు. ఉమ్. 25 సంవత్సరాలకి ఉమ్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 4 రూపాయలకే ఎంతకో కొన్నారు అవును. అంతకుముందు. అవును. దాన్ని 9 రూపాయలు ఎంతో చేశారు. ఉమ్. మరి యూనిట్కి 5 రూపాయలు అంటే కనుక ఎంతమంది నష్టపోతున్నారు? అంతేగా. ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుంది మరి అది. ఇదంతా ఇంత ఆలోచనాత్మకంగా జనాలు ఆలోచిస్తున్నారు, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారనే ఆలోచన కూడా లేకుండా నేను ఎంతో అద్భుతాలు చేశాను, అసలు నేను చేసిన పరిపాలన ఎవరు చేయలేదు, వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏమి చేయలేకపోతున్నారు, అంత దొంగ హామీలు ఇచ్చారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలి సార్ ఆయన మాటలని? ఏమండి ఉమ్. ఇప్పుడు అన్నీ ఉన్నోళ్ళు అణిగిమణిగా ఉంటారు, ఉమ్. ఏమి లేనోళ్ళు ఎగిరిగిరి పడతారు. అవును. ఇదంతే. ఉమ్. మనకి ఎక్కడ దాకింది సార్? ఇక్కడ నుంచి రోడ్డు చూడండి, అవును. 10 సంవత్సరాలు పట్టింది. అవును. ఎక్కడి నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి అవును. ఎన్ఆర్ఐ దాకా వేయడానికి ఉమ్. 2 ట్రిప్పులు రెండోసారి వచ్చిన తర్వాత క్లియర్ చేశారు. అవును. మన దగ్గర అన్నీ ఉన్నాయిగా, అవును. లేకపోతే అనుకోవాలి. ఉమ్. ఇప్పుడు నా హౌస్ ట్యాక్స్ నేను 2,000 రూపాయలు కట్టేవాడిని, ఉమ్. దాన్ని 8,000 చేశారు. ఉమ్. 6,000 రూపాయలు ఎక్స్ట్రా నాకు బడ్డను పట్టేటగా. అంతేగా. ఆ? అవును. కరెంటు బిల్లు ఉంది ఉమ్. ఏంటి, నాకు 700-800 వచ్చేది ప్రతి నెల. ఉమ్. అది వాళ్ళ 1200-1300 వస్తుంది. అవును. అది నాకు సంవత్సరానికి ఎంత పడుతుంది బడ్డని చెప్పండి మీరు. అవును. అవును. సపోజ్ 700 రూపాయలు, ఉమ్. 12,84, అవును. 8,400 నాకు అధికంగా బడ్డను పట్టేటగా. అవును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉమ్. కూటమి ప్రభుత్వం ఉమ్. ఇవి కూడా ఉమ్. అంటే నేను ఒకటి ఇంకో పాయింట్ చెబుతా. ఉమ్. ప్రజల దగ్గర నుంచి వాట్సాప్లో ఓటింగ్ తీసుకోండి, అవును. ప్రతి విషయంలో ఓటింగ్ తీసుకోండి, అవును. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. అవును. ఇదిగో ప్రజలు తీర్పిది ఉమ్. అని చెప్పి మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. రైట్ రైట్ మీరు అన్నట్టుగా సార్ ఈ రోజున చదువుకున్న వ్యక్తులు నాయకులైనా లేకపోతే కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు నాయకులైనా మనం ఇచ్చిన మాటను దాన్ని నిలబెట్టుకోవాలి ఏదో ఒక రూపేణ. ఎట్లాగైనా సరే ఆయన సొంత నిధులు ఇచ్చారా లేదా ఇంకోటి అనేది పక్కన పెడితే ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం మీకు వాకర్స్కి దీన్ని సులభతరం చేయడం పట్ల మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు అక్కడ దాకా వచ్చి వెళ్తున్నారు కొంతమంది. అవును. అక్కడ దాకా ఆ ఎంట్రన్స్ నుంచి దాకా. ఈ మెయిన్ గేట్ దాకా వచ్చి వెళ్తున్నారు. అదే ఒక బోర్డు పెట్టారు అనుకోండి, 6 గంటల నుంచి 9 గంటల వరకు పార్కులోకి ఫ్రీ అని. అవును. ప్రతి ఒక్కరు పార్కులోకి వస్తారు. అవును. మట్టిలో నడిచిన దానికి మళ్ళీ దీని మీద సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు మీద నడిచిన దానికి చాలా తేడా ఉంటుంది. అవును. అలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమ్. రోజు ఒక అర్ధ గంట కేటాయిస్తే చాలు సార్ వాకింగ్కి. అవును. ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఫైనల్గా బాబాయ్ ఫైనల్గా మీ నడిచిన రోజుకు 2 సార్లు ఎక్కి దిగేవాడిని, రోజుకు 2 సార్లు ఎక్కి దిగేవాడిని. మరి నాకు ఇవాళ 65 సంవత్సరాలు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు, వెరీ గుడ్. ప్రశాంతంగా ఉంటాను నేను. రైట్ ఫైనల్గా బాబాయ్ మీ నాయకుడిగా యువ నాయకుడిగా లోకేష్ గారు గతంలో ఆయన ఇక్కడ ఓడిపోయినా కూడా మళ్ళీ మీ అభిమానాన్ని చొరగొని ఇక్కడ గెలిచాడు భారీ మెజారిటీతో. ఆయన పనితీరు పట్ల ఒక 2 మాటలు మీ అభిప్రాయం? చాలా నెంబర్ 1 ఉంది, చాలా నెంబర్ 1 ఉంది. ప్రతి ఒక్క విషయం కూడా వెళ్ళామనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం అక్కడ కలవలేదు లోకేష్ గారు, మనం ఇక్కడికి వెళ్ళి ఆఫీస్లో లెటర్ ఇచ్చినా సరే స్పందిస్తున్నారు ముందు.